హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి విచిత్ర సిల్క్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్. లాస్ట్ టైం పెట్టిన విచిత్ర సిల్క్లో అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా కలర్స్ బాగున్నాయి, డిజైన్ బాగుంది. అంటే బ్లౌజ్కి పెట్టాను కదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్, చాలా యూనిక్గా ఉందనేసి చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అవన్నీ కూడా డెలివరీకి రెడీగా ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా అవుతుంది. ఇక్కడ సూరత్లో ఒక 30 days ఉండడానికి వచ్చాం కదా, ఇక్కడి నుంచి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను వీడియో చేసుకుని ఆ తర్వాత మీకు నేను ట్రాన్స్పోర్ట్ చేయడం, అది హైదరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మళ్ళీ ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేయడం, ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ అవుతుంది కాబట్టి 1 week అయితే డిస్పాచ్కి టైం పడుతుందండి. అవన్నీ నేను వీడియోలో చెప్పినా కూడా మళ్ళీ కొంతమంది ట్రాక్ ఐడి పెట్టలేదు. నెక్స్ట్ డేనే కొంతమంది ఇంకా ట్రాక్ ఐడి పెట్టలేదు, మీదేం ఛానల్, మీరు వర్క్ చేయలేంది, ఇంకా మీరు ఎందుకు ఛానల్ పెట్టుకోవడం, రిప్లైలు ఇవ్వండి ఛానల్ పెట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ కూడా అంటున్నారండి. కొంచెం అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేసి. వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి ఫస్ట్, ఆ తర్వాత కామెంట్స్ పెట్టండి, రిప్లైస్ కూడా ఇవ్వండి. కొంచెం ప్రీవియస్గా మనకి ఒక 3-4 ఈ 1 week నుంచి ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబరు వాట్సాప్ పనిచేయలేదండి. వాట్సాప్ పనిచేయకపోవడం వల్ల కొంతమంది డాటా అయితే పోవడం, ఇంకా వాళ్ళకి డిలే అయిపోయింది తప్ప ఎవరికి డిస్పాచ్ లేట్ అవ్వట్లేదు. ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు డిస్పాచ్ అయిపోతుంది. అలాగే మీకు ఒకటే నెంబర్ ఉంది కాబట్టి, అవుట్ఫిట్ నెంబర్ ఒకటే పెడుతున్నాం కాబట్టి అందులో చాలా మెసేజెస్ రావడం, అలాగే మగ్గం వర్క్ శారీస్ పెట్టాం రీసెంట్గా, దాని మెసేజ్లో ఒక 1000 వరకు ఇంకా అలా మిగిలిపోయాయి. అన్నీ కూడా రిప్లైలు ఇస్తూనే ఉన్నాం, కానీ డైలీ వచ్చేవి కూడా ఉంటాయి కదా, అవి ఇవి కలిపి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఈ వాట్సాప్ నెంబర్ అయితే ఇప్పుడు పనిచేస్తుందండి. ఒకవేళ మీకు ఇంకేమైనా పాత ఆర్డర్స్, అంటే మీరు ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకొని మీకు డిస్పాచ్ కాకపోతే మీరు ఖచ్చితంగా మెసేజ్ పెట్టవచ్చు. కొంతమంది అయితే మెయిల్ ఐడిలో కూడా పెట్టేశారండి మెసేజెస్, అలా సాల్వ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయి. ఎవరో ఒకరిద్దరు ఒకవేళ మిస్ అయినా కూడా, మాకు తెలియకుండా ఎవరైనా మీకు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ డాటా ఒకసారి షేర్ చేయండి. మళ్ళీ కూడా మీకు ఫార్వర్డ్ చేసినట్లయితే మేము డిస్పాచ్ అయితే ఖచ్చితంగా చేస్తాము. అలా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మాత్రం పెట్టేసేయండి. ఇది ఒకటి మాత్రం మీరు కోఆపరేట్ చేయాలి. అలాగే ఈ వీడియో వచ్చేసి మనకి ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం కాబట్టి 1 weekకి డిస్పాచ్ అవుతుందండి హైదరాబాద్ నుంచి. మేము ఇక్కడ సూరత్లో ఉన్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది లాంగ్ అవుతుంది. అలాగే రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపించట్లేదని అడుగుతున్నారు కదా, ఇంకా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి టైలర్ కూడా సెట్ అవ్వలేదు. మేము అవుట్స్కట్స్లో ఉన్నాం, ఇంకా రెగ్యులర్గా టైలర్స్ ఎక్కడ ఉంటారు ఇదంతా వెతకడం కూడా చాలా ప్రాసెస్గా ఉంది. ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను. ఒకవేళ దొరికితే మాత్రం ఇక్కడే స్టిచ్చింగ్ కూడా అవుతుంది. ఇంకా నెక్స్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ అయితే ప్రీవియస్గా తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా హైదరాబాద్కి రీచ్ అయిపోయాయి ట్రాన్స్పోర్ట్లో. అవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసానండి. మా పాప కూడా అక్కడే ఉంది కాబట్టి ఫొటోస్ దించడం, డ్రెస్సెస్ వేయడం అవన్నీ కూడా మా వాళ్ళు చూసుకుంటా అన్నారు. ఆ ఫొటోస్ వస్తే మాత్రం మీకు థంబ్నెయిల్ మీద కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా చూపిస్తాను. ప్రీవియస్గా ఎలా ఉన్నాయో వీడియోస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఇప్పటికి మాత్రం డ్రెస్సెస్ ఏం చూపించట్లేదు. ఇంకా ఒక 3-4 days అయితే పడుతుందండి ప్రాసెస్ అయితే. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. అలాగే మీరు పర్చేస్ చేస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గా మగ్గం వర్క్ సేల్ పెట్టాం, 60% ఆఫర్ అని పెట్టాం అవుట్ఫిట్ ఛానల్లో. అందులో ఆల్మోస్ట్ ఓల్డ్ ఆర్డర్స్ వాళ్ళు ఎవరు కూడా పర్చేస్ చేయలేదంట. నెక్స్ట్ డే చెప్తున్నారు, అదేంటండి మీరు స్టేటస్ పెట్టలేదు కదా, మాకు యూట్యూబ్లో వస్తే కనిపించింది, స్టాక్ లేదంటున్నారు ఏంటి, అది స్టేటస్ పెట్టాలి కదా అని అడుగుతున్నారు. ఆ రోజు సండే అండి, స్టాఫ్ ఉండరు. మేము ఇక్కడ నుంచి ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి వాట్సాప్లో రిప్లైలు ఇచ్చాం, కానీ వీళ్ళు స్టేటస్ ఎలాగో స్టేటస్లో వస్తుంది కదా అని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని ఫాలో కాలేదు. అలా అన్నీ తెలిసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అదేంటి అంటే ఇంతమంది కొనుక్కుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏంటి, ఇంతగా చెప్తున్నాను వీడియోస్లో ఫాలో కూడా కావట్లేదు అనేసి కొంచెం బాధ అనిపించింది. అందుకే మరీ కూడా చెప్తున్నాను, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మర్చిపోయినా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తాయి. మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్లో ఇప్పుడు ఏం అప్డేట్ పెడతాం అనేది మాకు కూడా తెలియట్లేదు. సింధు ఫ్యాబ్రిక్స్ ఒక ఛానల్ ఉంది, సింధు అవుట్ఫిట్స్, సింధు హోల్సేల్, అలాగే సింధు డిజైనర్ స్టూడియో అందరికీ తెలుసు కదా. ఇలా అన్ని ఛానల్స్లో ఎప్పుడే అప్డేట్ ఏం పెడుతున్నాం అనేది తెలియదు కాబట్టి అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఏ ఫ్యాబ్రిక్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు, ఏ స్టాక్ కూడా. చాలామంది మిస్ అయ్యాం, మేము స్టాక్ని మిస్ అయ్యాం అంటున్నారు. వాళ్ళకి బాధ అనిపించింది, నాకు కూడా బాధ అనిపించిందండి. ఫాలో కావట్లేదు అనేసి నాకు కూడా అర్థమైపోయింది. ఇక ముందైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి సేమ్ విచిత్ర సిల్క్ అండి, ప్రీవియస్గా చూపించాను కదా సేమ్ అదే, కాకపోతే కలర్స్ మాత్రం కొంచెం వేరే కలర్స్లో తెప్పించాను. అవి లాస్ట్ టైం 3 కలర్స్లో తెప్పించాను కదా, ఇవి కొంచెం నేను ఆర్డర్ ఇచ్చి చేయించాను అనమాట. ఈ కలర్ కావాలి,
దానికి కాంబినేషన్గా స్టిచ్డ్ బ్లౌజ్ కూడా తెప్పించాను. కాంబినేషన్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మనకి శారీ బడ్జెట్లో ఉంటే బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది అనేసి ఈరోజు అయితే ఇది ప్లాన్ చేశాను. ఇదైతే మనకి రస్ట్ కలర్లో వస్తుందండి, చాలా బాగుంది. కొంచెం బ్రిక్ రెడ్ కాపర్ షేడ్ మిక్స్లో ఉంటుందండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేను స్పెషల్గా చేయించాను అనమాట. లాస్ట్ టైం చూపించినవి కాకుండా ఇది కలర్ ఆర్డర్ ఇచ్చి నాకు ఇలా కావాలి అనేసి ఈ కలర్లో చేయించాను. బాగుంటుంది, వేసుకున్నా కూడా పార్టీ వేర్గా అలా బాగుంటుంది అనేసి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి రన్నింగ్లో వస్తుందండి. కాకపోతే ఇప్పుడు నేను శారీ కట్లో కట్ చేయించాను, ఎందుకంటే బ్లౌజెస్ చూపిస్తున్నాను కాబట్టి. దీన్ని మాత్రం 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. రన్నింగ్లో ఉంటుంది, పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు. మొత్తం కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, క్రాప్ టాప్ లెహెంగాస్, కిడ్స్ కోసం ఫ్రాక్స్, మామ్ అండ్ డాటర్ లాగా కాంబోస్ నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవడానికి రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి. విచిత్ర సిల్క్ అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయండి, ఇది మాత్రం చాలా సాఫ్ట్గా ఇలా పల్చగా ఉంది. చూడండి ఎంత బాగుందో, లైట్ వెయిట్గా ఉంది, మనకి క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంది. మంచి ఫాలింగ్గా, కొంచెం షైనీగా, పార్టీ లుక్లో చాలా బాగుంటుంది. కలర్ కూడా మనకి రస్ట్ కలర్ కాబట్టి యూనిక్గా ఉంటుంది. అయితే దీనికి మాత్రం నేను బ్లౌజ్ అయితే ఒకటి సెట్ చేశానండి, అది మీకు చూపిస్తాను. స్టిచ్డ్ బ్లౌజ్లో కావాలనుకుంటే మాత్రం ఇలా తీసుకోవచ్చు, మ్యాచ్ చేసుకోవచ్చు. శారీ లాగా కట్టుకోవాలనుకుంటే మాత్రం బ్లౌజ్ వచ్చేసి మనకి స్టిచ్డ్ బ్లౌజ్లో ఇలా వస్తుంది. క్రేప్ సిల్క్, ఇది న్యాచురల్ క్రేప్ అండి, నార్మల్ క్రేప్ కాదు, ప్యూర్ విస్కోస్ న్యాచురల్ క్రేప్. తీసుకొచ్చేసరికి గ్రాండ్గా ఉండడం కోసం. ఇప్పటివరకు ఆల్ ఓవర్ డిజైన్లో చాలా చూసాం కదా బ్లౌజెస్లో, ఇది మాత్రం కొంచెం యూనిక్గా సపరేట్గా ఉంటుంది ఇది. ఎందుకంటే మనకి ఓన్లీ స్లీవ్స్కే వస్తుంది కాబట్టి గ్రాండ్గా ఉంటుంది, లుక్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం కూడా రెడ్ కలర్ పైన రామా, మస్టర్డ్, అలాగే పింక్, పెసర్ గ్రీన్ అలా మిక్స్డ్ కలర్లో వచ్చింది. డిజైన్ కూడా మొత్తం కార్డింగ్ వర్క్లో వస్తుందండి, ఎంబ్రాయిడరీ వర్క్ కాదు, కార్డింగ్ వర్క్ విత్ సీక్వెన్స్ వచ్చింది. అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చి మొత్తం కలర్ఫుల్గా ఉందండి. స్లీవ్స్కి వస్తుంది ఇలా. ఫ్రంట్ పార్ట్లో మనకి నార్మల్ నెక్ ఉంటుంది, మనకి కప్స్ వస్తాయి, ఇంకా కటింగ్ కూడా ఇలా వచ్చింది కాబట్టి ఫిట్టింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటుందండి. షేప్ లాగా వచ్చింది కాబట్టి నార్మల్ బ్లౌజ్ వేసుకున్నట్టుగానే ఉంటుంది. బ్యాక్ ఓపెన్ అండి, ఇది మనం క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు కాబట్టి బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాము. బ్యాక్ డీప్ నెక్ ఉంటుంది, డోరీస్ కూడా ఉంటాయి, డోరీస్ ఉంటాయి, అలాగే టాజల్స్ కూడా ఇలా వస్తాయి. ఇలా వస్తుంది బ్యాక్ నెక్. స్లీవ్స్ మాత్రం ఎల్బో స్లీవ్స్ ఆల్రెడీ అటాచ్డ్ అయి ఉన్నాయి, లోపల ఏం కాదు, మనకి ఆల్రెడీ అటాచ్ ఉన్నాయి. డైరెక్ట్ ఇలా తీసుకొని వేసుకోవడం. సైజెస్ వచ్చి మాత్రం 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు ఆల్టరేషన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా, మనం ఇక్కడ స్టిచెస్ వేసుకుంటే 40 ఇంచెస్ వరకు మనము దీన్ని ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. విత్ లైనింగ్ వస్తుందండి, బాగుంటుందండి. ఇలా వస్తుంది చూడండి. శారీ లాగా కట్టుకోవాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా రస్ట్ కలర్కి రెడ్ కాంబినేషన్, బ్రైట్ రెడ్ వచ్చింది, సూపర్గా ఉందండి. ఇది ఇలా మీకు సింగిల్ బ్లౌజ్లో కూడా ఇస్తామండి. అంటే శారీ చూపించాను కదా, మరి ఇలా కాంబో లాగా తీసుకోవాలని డౌట్ ఉంటుంది కదా, అలా ఏం లేదు. సింగిల్ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వేరే శారీస్కి మ్యాచ్ చేసుకుంటామని అనుకున్నా కూడా ఇలా అయినా తీసుకోవచ్చు. ఇందులో వచ్చిన కలర్స్లో ఏ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకు మాత్రం కొంచెం యూనిక్గా ఉంటుంది అనేసి ఇలా మ్యాచ్ చేశాను. అలాగే ఇంకొక కాంబినేషన్ కూడా ఉందండి, సూపర్ కలర్ కాంబినేషన్, అది కూడా నచ్చుతుంది అందరికీ, అది కూడా మీకు చూపిస్తాను. ఇట్ రామా కలర్ అండి, మంచి కలర్, చాలా బాగుంది. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, లైట్ రామా కలర్. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా రన్నింగ్లోనే ఉంటుంది. ఇది కూడా నేను ఆర్డర్ ఇచ్చాను, దీనికి మ్యాచింగ్గా ఉండాలి, కొంచెం కలర్ కాంబినేషన్ సెట్ చేసి మరి ఇలా ఆర్డర్ ఇచ్చి చేయించాను. చూడండి మొత్తం రన్నింగ్లోనే వస్తుంది. దీనికి పళ్ళు కానీ బార్డర్ కానీ అలా ఏమి ఉండదు. దీనికి బ్లౌజ్ మాత్రం సూపర్ కలర్ అండి, వైలెట్ కలర్. చూడండి ఇలా పెడితేనే ఎంత బాగుంది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం జ్యువెలరీ యాడ్ చేసి మనం రెడీ అయ్యేదాన్ని బట్టి ఇంకా లుక్ అనేది మారుతుంది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ వస్తుంది ప్యాటర్న్ అంతా కూడా. చూడండి ఇలా ఎల్బో స్లీవ్స్ విత్ పైపింగ్ కూడా వచ్చింది, మనకి లెంత్ కూడా బాగుంది. స్లీవ్స్ ఇలా వచ్చింది, మొత్తం సేమ్ బ్లౌజ్. కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇందులో మనకి మ్యాచ్ అయిన కలర్సే, అంటే ఇక్కడ రామా కలర్ వచ్చింది కదా, అందుకే లైట్ రామాలో తీసుకున్నాను. రెండు డార్క్ ఉంటే మళ్ళీ ఆడ్గా ఉంటుందనేసి ఇది కొంచెం లైట్ రామాలో తీసుకొని వైలెట్ మాత్రం మంచి డార్క్ కలర్లో ఇచ్చానండి. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్లో సూపర్గా ఉంటుంది. మీకు ఇది కావాలనుకుంటే బ్లౌజ్ సపరేట్గా ఇస్తాము. ఫ్యాబ్రిక్ మాత్రం శారీ లాగా చూపించానని ఓన్లీ శారీ కట్ కాదు, 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రెండు కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీలో కాంబో లాగా సెట్ చేసుకుంటాం అనుకుంటే, ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తుంది కదా, ఒకే ఫ్యామిలీలో అందరూ ఒకటే శారీస్ కట్టుకోవడం, అలా తీసుకోవాలనుకుంటే మనకు రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఒకే ఫ్యామిలీలో ఎంతమంది అయినా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు విచిత్ర సిల్క్ తెలుసుంటే మాత్రం ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బడ్జెట్లో కూడా ఉంటుందండి.
ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.